మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో మనకు వచ్చేసి ఈరోజు మార్కెట్స్ అన్ని అవుట్ పర్ఫార్మ్ చేసినాయి. అందులో చెప్పాల్సిన ఇదేం లేదండి, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేది బీజేపీకి ఫేవర్ కాబట్టి సో ఆల్మోస్ట్ మనకి 1000 పాయింట్స్ దాకా ఉండొచ్చు నిఫ్టీ అన్నట్లుగానే మనకి ట్రేడ్ అయింది. సో మనకి ఆల్మోస్ట్ 3.25% నిఫ్టీ ఆల్ టైమ్ హైని టచ్ చేయడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ 50,000 మార్క్ కూడా క్రాస్ చేసింది. సో నియర్ అబౌట్ 2000 పాయింట్స్ అప్లో ట్రేడ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అయితే. సో స్మాల్ క్యాప్ మనకి కొంత నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే స్మాల్ క్యాప్ ఐటీ అనేది మనకి ఐటీ బాగా లోలో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో మన మార్కెట్ 23,263 దగ్గర ఉంది. ఓకే, 263. సో ఇప్పుడు చూస్తే మనకి 458 దగ్గర ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అనేది మనకి గ్యాప్ కనిపిస్తుంది. సో రేపు ఈ గ్యాప్ కవర్ అయిద్దాం, ఎందుకంటే రేపు మేజర్ ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి అవుట్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్లో ఎంత పెద్ద వాలటిలిటీ ఉంటుందనేది చూద్దాం. ఓకే, ఏమైతే ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎగ్జిట్ పోల్స్ వల్ల ఈరోజు మార్కెట్ పెరిగిందో, ఒకవేళ బీజేపీ వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే సో మార్కెట్లో మాత్రం కొంత స్టాగ్నేషన్ అయితే ఉంటుంది. ఓకే, స్టాగ్నేషన్ అయితే ఉంటుంది. లేదు, ఎగ్జిట్ పోల్స్తో పాటుగా మనకి సో నియర్ అబౌట్ 400 సీట్స్ కనుక బీజేపీకి వస్తున్నట్లయితే ఈ బుల్లిష్ ట్రెండ్ సూపర్ బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే, సో 25,000 లెవెల్స్ నియర్ అబౌట్ టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాకపోతే ఇది లెస్ దాన్ 350 సీట్స్ మళ్ళీ వస్తే సో షూర్ బీజేపీ ఫామ్ చేసిన కొంత మార్కెట్లో మనకి వాలటిలిటీ అనేది మార్కెట్లో రేపు కొంచెం కనబడుతుంది. ఓకే, సో చూద్దాము. ఇందులో ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ కాబట్టి మనకి ఇక్కడ అంతా మనము ఈ గ్రాఫ్లో మనం అంతా డిస్కస్ చేయాల్సింది మనకి ఏంటంటే నెక్స్ట్ హైయర్ లెవెల్స్ ఎలా ఏందనేది చూడాలంటే మాత్రం మనం ఒక ఆప్షన్ చైన్ డేటా ద్వారానే మనము తెలుసుకోవచ్చు. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా అనేది ఒకసారి చూస్తాను నేను. ఇక్కడ 23,300 దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ బుల్లిష్ మూమెంటం వచ్చేసి 23,500 లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు. ఈ 23,400 లెవెల్స్ వన్స్ ఈ లెవెల్స్ కనుక క్రాస్ అవుతా ఉంటే ఇమీడియట్గా 500 లెవెల్స్ టచ్ అవుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చేసి 23,350 లెవెల్స్ కొంచెం షార్ట్ ఫాల్ అన్నట్లుగా అక్కడ మనకి కనిపిస్తుంది. ఓఐ అనేది మంచిగా బిల్డ్ అయితే అవ్వలేదు. ఓకే, ఇక్కడ మనకి చూస్తే సో 23,000 లెవెల్సే మేజర్ సపోర్ట్గా కనిపిస్తుంది. నియర్ అబౌట్ 23,200. సో 23,200 లెవెల్స్ గనక క్రాస్ అయితే డౌన్ ఫాల్ అయితే డైరెక్ట్ 200 పాయింట్స్ అండి. కాకపోతే అప్ సైడ్ అయితే మనకు వచ్చేసి 23,500 లెవెల్స్ మేజర్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. మనకు ఓఐ వచ్చేసి 23,500 డామినేటింగ్గా బిల్డ్ అయినాయి కాబట్టి రేపు ఈజీగా 23,500 లెవెల్స్ టచ్ అయితే అవుతుంది. కాకపోతే ఈ రోజున్న బుల్లిష్ మూమెంట్ రేపు అయితే ఉండదు. ఓకే, సో ఈరోజు ఎన్నైతే పాయింట్స్ పెరిగినాయో ఆ యొక్క మూమెంట్ రేపైతే ఉండదు. ఏదన్నా కొంత మార్కెట్లో వాలటిలిటీ కనపడినా ట్రేడర్స్ అనేవాళ్ళు చాలా సేఫ్ సైడ్, ఎందుకంటే స్టాప్ లాస్ కానీ టార్గెట్స్ కానీ హై పెట్టుకొని ఎంటర్ అవడం చూస్తాం. ఎందుకంటే మనం పెట్టే ఈవెన్ స్టాప్ లాస్ అయినా టచ్ అవ్వకుండా ఇంకా ఫర్దర్ డౌన్ వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి రేపు. సో కొంచెం చూడండి, నేనైతే ఈరోజంతా బుల్లిష్ రేపు ఉంటుందని అయితే అనుకోవట్లేదు. కొంత వాలటిలిటీ, ఎందుకంటే స్టేట్కి కౌంటింగ్ మారే కొద్దీ సో ఏమైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చియో ఆ ఎగ్జిట్ పోల్స్కి అనుగుణంగా లేకపోతే మాత్రం కొంత కరెక్షన్ మనకి చూపిస్తుంది. అగైన్ మళ్ళీ డే ఎండ్కి రికవరీ అయితే అవుతుంది. సో మార్కెట్ రేపు ఎంత బాగా పడుతుంటే ఒకవేళ మార్కెట్లో కొంత కరెక్షన్ కనపడినా 200 పాయింట్స్ 250 పాయింట్స్ అలా మనము ఇమీడియట్గా బయింగ్ సైడ్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు. సో రేపు మేజర్గా ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేపు హీరో ఆర్ జీరో ట్రేడ్స్ ఉంటాయండి. మనము రేపు ఒకసారి ఈ ఫిన్ నిఫ్టీ ఏ స్ట్రైక్ ప్రైస్ మనం తీసుకోవాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం రేపు మార్నింగ్. ఓకే, మన గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేస్తాను. ఓకే, సో ఈరోజు నేను ఏ స్టాక్ తీసుకున్నా ఆల్ అప్పర్ సర్క్యూట్స్. సో ఐడిబిఐ చూడండి, ఏ స్టాక్ అయినా కానీ. సో నేను ఇక్కడ మీకు చెప్పింది ఏంటంటే మార్కెట్ 3.25%. ఇక్కడ
మార్కెట్ వచ్చేసి 3.25% మీకు నిఫ్టీ చూపిస్తుంది, బ్యాంక్ ఎక్స్ చూపిస్తుంది. సో మన పోర్ట్ఫోలియో అట్లీస్ట్ 2.5 to 3% వాటికి ఉన్న మనం ఈరోజు సక్సెస్ఫుల్ మన పోర్ట్ఫోలియో రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. లేకపోతే షఫ్లింగ్స్ అయితే కొన్ని చేసుకోండి. మేజర్గా పిఎస్యు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, అందులోనూ మేజర్గా డిఫెన్స్ సెక్టారు, రైల్వేస్, రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇవన్నీ మీరు పెట్టుకోండి. రైల్వేస్, రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో పెట్టుకోండి, పోర్ట్స్ ఒకటి పెట్టుకోండి. సో ఇమీడియట్గా మీరు షఫలింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఇమీడియట్గా షఫలింగ్ అయితే చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇండియా విక్స్ చూసినట్లయితే చాలా డ్రాస్టిక్ చేంజ్, 15% దాకా ఫాల్ అయితే అయింది ఇండియా విక్స్. ఓకే, సో మనకి ఎలాగో ఇది సెన్సెక్స్, నిఫ్టీ, అదర్ ఇండిసెస్ పెరిగినాయి కాబట్టి ఆటోమేటిక్గా మెటల్స్లో కరెక్షన్ అయితే కనపడింది. సో ఎప్పుడైతే మన మార్కెట్లో ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంటే మనకి ఇది కరెక్షన్ అయితే కొంత మెటల్స్లో కనిపిస్తుంది. రేపు నేను హీరో ఆర్ జీరో ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. సో అదేంటంటే అది నేను ప్యూర్ హెడ్జింగే వెళ్తానండి. సో నేను ఒక పొజిషన్ ఇది చూసుకుంటే మీకు ఇక్కడ వచ్చేసి చిన్న లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నేను ఫిన్ నిఫ్టీ చూడండి, ఫిన్ నిఫ్టీ సో ఎట్ ది సేమ్ స్ట్రైక్ ప్రైస్ పిఈసి యాడ్ చేశాను. అలానే బ్యాంక్ నిఫ్టీ నియర్ టు స్ట్రైక్ ప్రైజెస్ తీసుకున్నాను. సో నిఫ్టీ సేమ్ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాను 22,500. సో నాకు హెడ్జింగ్ ఈ రెండు కనుక హెడ్జింగ్ చేసినట్లయితే మెజారిటీ బెనిఫిట్ నాకు ఎక్కడ వచ్చింది అనేది చూస్తే నాకు ఫస్ట్ ఫిన్ నిఫ్టీ, తర్వాత బ్యాంక్ నిఫ్టీ, తర్వాత నిఫ్టీ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకి కాకపోతే ఏంటంటే కరెక్టే లాట్ సైజ్, నిఫ్టీ లాట్ సైజ్ వేరు, బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ వేరు, ఫిన్ నిఫ్టీ లాట్ సైజ్ వేరు. ఓకే, సో అది కూడా మీరు ఒకసారి గమనించాలి. కాకపోతే నాకు మూమెంటం అనేది ఫిన్ నిఫ్టీలో బాగా స్ట్రాంగ్గా ట్రేడ్ అయింది. ఎందుకంటే రేపే మనకి ఎక్స్పైరీ కాబట్టి ఇది వచ్చేసి రేపు చాలా హై వాలటిలిటీ ఉంటుంది. సో 1 రూపీది మీకు మొన్న లాస్ట్ టైం చూసినప్పుడు 1 రూపీది 100 రూపీస్ ఎలా అయిందో రేపు ఇలాంటి ట్రేడ్స్ అనేది మనం అట్లీస్ట్ ఒకటన్నా గ్రాప్ చేయడానికి చూస్తాము. ఓకే, అండ్ ఏదైనా క్వేరీస్ ఉంటే మనం డిస్కస్ చేద్దామండి. కాకపోతే నేను ఇంకోటి గమనించింది ఏంటంటే మన హెల్త్ కేర్ సెగ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిల్లో అయితే ఇది చూడండి, గోల్డ్ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అయింది. ఎందుకంటే మనకి స్టాక్ ఈక్విటీ మార్కెట్స్ ఫుల్ బులిష్లో ఉన్నప్పుడు మెటల్స్ అనేవి నెగిటివ్లోనే ట్రేడ్ అవుతాయి. ఓకే, మెటల్స్ అనేవి ఇది పీపీఎల్ ఫార్మా, కొన్ని ఫార్మా ఈరోజు నేను హెల్త్ కేర్ సెక్టార్ వచ్చేసి చాలా దివీస్ ల్యాబ్స్, సో ఇవైతే మార్కెట్లో పార్టిసిపేట్ చేయలేదండి. ఏమైతే ఉన్నాయో థైరాయిడ్ కేర్, అలా హెల్త్ కేర్ సెగ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి పార్టిసిపేట్ చేయలేదు. మోస్ట్లీ ఇవి చూడండి, అపోలో చూడండి జస్ట్ 0.21%, మార్కెట్ ఎక్కడ ఉంది 3.25%. సో హెల్త్ కేర్ సెగ్మెంట్ కూడా ఈరోజు మార్కెట్లో పార్టిసిపేట్ చేయలేదు, ఐటీ హెల్త్ కేర్. సో మీ యొక్క పోర్ట్ఫోలియోలో షఫ్లింగ్స్ అనేది చేసుకోండి. ఓకే, సో ఏదన్నా ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు మన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.